సినిమాకి గ్రామర్ లేకపోయినా గ్లామర్ ముఖ్యమన్నాడు సినీ కవి. కథ ఎలా ఉన్నా కథానాయక మాత్రం అద్రిపోయిందంటున్నారు సినీ లవర్స్. పూజా హెగ్డే, శ్రీలీల, రష్మిక ఈ ముగ్గురు కూడా ఈ ముద్దుగుమ్మల మొదటి సినిమాలు యావరేజ్ అయినా తెలుగు ఆడియన్స్ మాత్రం బ్రహ్మరథం పట్టారు. తెలుగు తెర మీద కొత్తదనం కనిపిస్తే చాలు మా హార్ట్ చాలా పెద్దదంటూ వెల్కమ్ చెప్తున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు. లేటెస్ట్ గా డిజాస్టర్ చేసిన మన బచ్చన్ బ్యూటీని అలాగే ఆదరిస్తారా లేక సైలెంట్ గా సైట్ చేస్తారా? ఆ సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం. మిస్టర్ బచ్చన్ ఈ సినిమా రిలీజ్ కి ముందు హరీష్ శంకర్ చూపిన కాన్ఫిడెన్స్ అంతా ఇంత కాదు. కొంపదీసి ఇది మరో గబ్బర్ సింగ్ అవుతుందా అని భయపడిపోయారు కూడా చాలా మంది. అబ్బే, మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, మీకు ఆ ఛాన్స్ అస్సలు ఇవ్వనుగా అంటూ డిజాస్టర్ తీసి ఆడియన్స్ కి పెద్ద రిలీఫ్ ఇచ్చాడు ఈ రీమేక్ క్రియేటర్. సినిమాతో పాటు ప్రమోషన్స్ లో పిచ్చిగా రెచ్చిపోయిన బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సేకి ఇక తిరుగే లేదనుకున్నారు. ఈ సినిమా రిలీజ్ అయితే ఇంటి ముందర క్యూలో కడతారనుకున్న ప్రొడ్యూసర్స్ అంతా యూటర్న్ తీసుకున్నారన్న వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. మిస్టర్ బచ్చన్ బ్లాక్ బస్టర్ అయ్యుంటే లెక్క వేరుగా ఉండేదని బాధపడిపోతున్న ఈ పూణే పాప దుల్కర్ సల్మాన్ కి జతగా కాంతాలో నటించనుందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండతో గౌతమ్ తిన్ననూరి రూపొందిస్తున్న యాక్షన్ డ్రామాలో కూడా ఈ సోయగాల చిన్నది మెయిన్ లీడ్ గా చేస్తుందని కొందరంటుంటే, లేదు లేదు పావు గంటకు పరిమితమయ్యే ఇంపార్టెంట్ క్యారెక్టర్ మాత్రమే అని మరికొందరు అంటున్నారు. అందం ఓకే కానీ పర్ఫార్మెన్స్ పరంగా యావరేజ్ మార్క్స్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మకి సొంతంగా డబ్బింగ్ చెప్పడం కూడా పెద్ద డ్యామేజే చేసింది. ప్రెస్ ముందు రెచ్చిపోయిన హరీష్ శంకర్ కన్నా సినిమాలో రెచ్చిపోయిన ఈ బాలీవుడ్ భామ కెరీరే ఏమైతుందా అనే బాధలో ఉన్నారంట ఈ హాటీ ఫ్యాన్స్. ఇండస్ట్రీలో ఉన్న గ్లామర్ హీరోయిన్ల కొరతని క్యాచ్ చేసుకుని మీనాక్షి చౌదరిలా సరైన అవకాశాలు పట్టుకోగలిగితే భాగ్యశ్రీ భవిష్యత్తుకు డోకా ఉండదంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ సినీ ఇండస్ట్రీలో గ్లామర్ అండ్ పేషెంట్ సూత్రాన్ని పాటించిన మీనాక్షి చౌదరి బిజీగా మారిపోయింది. ఒకప్పుడు హిట్టు, హత్య లాంటి మీడియం సినిమాల నుంచి విజయ్, దుల్కర్ సల్మాన్, విశ్వక్సేన్ లాంటి క్రేజీ స్టార్లతో నటించే ఛాన్స్ దక్కించుకుంది. మరి భాగ్యశ్రీ బోర్సీ లాంటి హాట్ బేబీకి ఇలాంటి యోగం దక్కాలంటే మాత్రం కొంచెం ఓపిక ఉండాలి. మరి ఈ బ్యూటీ పేషెంట్తో నిలబడుతుందా లేక స్పీడ్గా వెళ్ళి పడిపోతుందా కాలమే చెప్పాలి. For more videos like this, subscribe Big TV channel.